అందరికీ నమస్కారం. మనం ఒక యోగి ఆత్మకథలోని చాప్టర్ 17 చెప్పుకుంటున్నాము. శశి 3 నీలాలో మనం ఎలాంటి విషయాలు తెలుసుకుంటాము అనేది చూస్తే 4 విషయాలు మనకి తెలుస్తాయి అన్నమాట ఈ చాప్టర్ ద్వారా. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కొంతమంది అగ్నాస్టిక్ వ్యక్తులు ఉంటారు. అంటే భగవంతుడు అంటే డౌట్ఫుల్గా ఉండే వ్యక్తులు, జ్యోతిష శాస్త్రాన్ని కానీ దేన్ని నమ్మలేరు అనమాట. సో అలాంటి వ్యక్తులకి కడియాలు కానీ లేకపోతే ఉంగరాలు కానీ వాళ్ళకి వేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక రెండో పాయింట్ ఏంటంటే, సరైన టైంలో ఈ కడియాలు కానీ రత్నాలు కానీ వేసుకోకపోతే, అంటే జీవితానికి టైం ఇవ్వకుండా ఎప్పుడో మన దగ్గర డబ్బు అన్నీ సమకూరినప్పుడు ఆ కడియాలు వేసుకున్నాలే ఇప్పుడు అని చెప్పేసి దాన్ని దాటేసినప్పుడు సరైన టైంలో వేసుకోకుండా తర్వాత కనుక వేసుకుంటే దానివల్ల ఫలితం ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ మూడో పాయింట్ ఏంటంటే, ఒక మంచి ఫ్రెండ్, సత్సాంగత్యం అంటాం. సో మంచి ఫ్రెండ్ మనతో ఉండడం వలన మన మీద పడే గండాలు ఏ విధంగా తప్పిపోతాయి అనేది మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ నాలుగో పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కరి విషయంలోనూ కొన్ని అద్భుతాలు జరుగుతాయి. సో మీ లైఫ్లో కూడా ఆ అద్భుతాలు జరుగుతాయి, వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ఈ 4 పాయింట్స్ మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. సో లెట్ us go into our వీడియో. సో మనం బ్యాక్ స్టోరీ చూద్దాము. ఫస్ట్ ఈ 4 పాయింట్స్ గురించి మనం విశేషాలు తెలుసుకోవడానికి ముందు అసలు ముకుందుడు లైఫ్లో జరిగినటువంటి కొన్ని చిన్న స్టోరీస్ తెలుసుకుందాము. దాని ద్వారా మనం ఈ 4 పాయింట్స్ యొక్క ఆన్సర్స్ మనకు లభిస్తాయి అన్నమాట. సో బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, మీకు గుర్తుంటే కనుక మనం ఆల్రెడీ ముకుందుడు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఇప్పుడు. సో ఇంటర్మీడియట్లో ఉన్నాడు మన ముకుందుడు. ఎక్కడ? కలకత్తాలో ఒక కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అండ్ కలకత్తా నుండి శ్రీరాంపూర్ ఆశ్రమంకి వస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన ఎక్కువ టైము ఆశ్రమంలో ఉంటూ బుక్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. సో ఆయన ఆధ్యాత్మికంగా బాగా మంచిగానే ఉన్నారు కాబట్టి, ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి స్టడీస్ని కూడా ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కాదనమాట. అయితే సో ఇలా ఇంటర్మీడియట్లో ఉండగా ఆయనకి కొంతమంది ఫ్రెండ్స్, జనరల్గా ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో అలా 2 ఫ్రెండ్స్ ఆయనకి, మన ముకుందుడికి ఉండేవాళ్ళు. ఒక ఆయన సంతోష్, ఇంకొకళ్ళు శశి అనమాట. ఫస్ట్ సంతోష్తో ఈయన యొక్క సాంగత్యం ఏ విధంగా ఉండేది అనేది ఫస్ట్ చూద్దాము. సో సంతోష్ ఏంటి అంటే, గురుదేవులతో, మన ముకుందుడితో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. అయితే ముకుందుడితో పాటు సంతోష్ కూడా మన యుక్తేశ్వర గారి దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆశ్రమంకి. అలా వస్తూ ఉన్నప్పుడు ఎక్కువ ఈయనకి బాగా నచ్చేది ఆయన సాంగత్యం అంతా, చక్కగా మా మాటలు అన్నీ నచ్చేవి. బట్ ఇది ఒక చిన్న సమస్య అనమాట. ఆ సమస్యని మన ముకుందుడితో సంతోష్ షేర్ చేసుకున్నాడు. ఏంటి అంటే, ఆ సమస్య వాళ్ళ నాన్నగారు, సంతోష్ వాళ్ళ నాన్నగారు ఒక పశువుల డాక్టర్ అనమాట. ఆయన రాయ్ గారు అనమాట. ఆయన ఏంటి అంటే, అసలు భగవంతుడు అంటే నమ్మకం లేదు బొత్తిగా. ఆయన డౌట్ఫుల్గా ఎప్పుడు ఉండేవాళ్ళు అనమాట. సో అలాంటి ఒక వ్యక్తితో వాళ్ళ సంతోష్ ఎప్పుడు కొంచెం ఇబ్బంది పడతా మన ముకుందుని ప్రాధాయపడ్డాడు. ఏమని అంటే, మా నాన్నగారిని మనం మార్చాలి, ఏ విధంగా అయినా నాకు హెల్ప్ చేయి అని చెప్పేసి ముకుందుడిని అడగడం జరిగిందనమాట సంతోష్. అడిగితే ఇకప్పుడు ముకుందుడు ఫస్ట్ సరే అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ నాన్నగారితో యుక్తేశ్వర గారి గురించి, భగవంతుడి గురించి ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా చెప్తూ ఉంటే యుక్తేశ్వర గారికి గురించి చెప్తున్నప్పుడు ఈయనేమో పట్టించుకునేవాడు కాదు. సో సరే మీరు ఎక్కువగా చెప్తున్నారు కదా, నేను వస్తాను, ఒకసారి చూద్దాం ఆశ్రమం కలిసి వాళ్ళ నాన్నగారిని యుక్తేశ్వర గారి దగ్గరికి తీసుకువెళ్తే యుక్తేశ్వర గారి దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఇతను కూర్చుంటారు. ఆయన ముందు కూర్చుని ఎంతసేపటికి ఇద్దరు మధ్య కాన్వర్జేషన్ అనేది రాదనమాట. మాట్లాడడం అనేది జరగట్లా. వాళ్ళు జస్ట్ అలా కూర్చున్నారు ఇద్దరు. అలా కూర్చుని ఈయనకే, ఈ రాయగారికి ఇసుకొచ్చేసేసి అక్కడ నుంచి లెగిసి బయటకు వెళ్ళిపోతారనమాట. ఈయన బయటికి వెళ్ళిపోతే మన ముకుందుడు యుక్తేశ్వర గారి దగ్గరికి వస్తారు.
వస్తే యుక్తేశ్వర గారు అంటారు, ఏంటి ముకుందా చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు పెట్టావేంటి అని చెప్పేసి అడుగుతారనమాట. ఈయనకేమో షాక్ అయిపోతారు మన ముకుందుడు. ఏంటి మీరేం మాట్లాడుతున్నారు గురుదేవా, ఆయన బతికే ఉన్నాడు కదా, మీరు చనిపోయారంటారేంటి అంటే, ఆయన కొన్ని రోజుల్లో మధుమేహం డయాబెటిక్ వ్యాధితో చనిపోతాడు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక ఆల్రెడీ సంతోష్ వాళ్ళ నాన్నగారి గురించి ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ ఇది కూడా ఆయనకి పెద్ద దెబ్బ అవుతుంది గురుదేవ, మీరే ఏదైనా చేయండి, ఎలాగైనా సరే అతను చనిపోకుండా అతని ఆరోగ్యాన్ని కాపాడాలి మీరే అని చెప్పేసి చెప్తానమాట. యాక్చువల్గా అది అయితే జరగని విషయము, ఎందుకంటే ఆయన పెద్ద మొండి ఘటమను ఒక గుర్రంలాగా సకిలిస్తూ ఉంటాడు, అసలు మొండోడు బాగా మన మాట వినడు ముకుందా, కానీ నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి ఆయన యొక్క పరిస్థితిని కొన్ని రోజుల వరకు పోస్ట్పోన్ చేస్తాను, అయితే ఆయన ఒక కడియాన్ని ధరించాలి అని చెప్పేసి చెప్తారనమాట. అయితే నువ్వు కడియం కొన్నా అతను వేసుకోడు, అనవసరం అని చెప్పేసి చెప్తారు. అయినప్పటికీ మన ముకుందుడు వాళ్ళ ఫ్రెండ్ సంతోష్ ఇద్దరూ కలిసి వాళ్ళ నాన్నగారిని బ్రతిమాలుతారనమాట. నాన్న వేసుకోవాలి కడియం అని చెప్పేసి. ఆయన ససేమరా వేసుకోనంటే వేసుకోరనమాట. అయితే అలా మొండిగానే ఉంటారు కానీ అసలు వాళ్ళ మాట వినరు. ఈ తర్వాత కొన్ని రోజులకి మన గురుగారు చెప్పినట్లే ఆయన యొక్క ఆరోగ్యం అనేది కొంచెం కుంటుపడుతుందన్నమాట. సిక్ అవుతారు. మంచం మీద ఉండగా కొంచెం సిక్ అవుతున్నారు అని ఆయనకే అర్థమై అప్పుడు కడియం వేసుకుంటారనమాట. అయితే ఇక్కడ మన యుక్తేశ్వర గారు ఇంకో విషయం కూడా చెప్తారు. ఏమని అంటే, ఆయన కోలుకున్న తరువాత మాంసం తినొద్దు, ఒక 6 months పాటు నాన్ వెజ్ తినకుండా చూడాలి అని చెప్పేసి చెప్తారు. అదే విషయం సంతోష్కి వాళ్ళ నాన్నగారికి కూడా చెప్తారనమాట, నాన్ వెజ్ తినొద్దు కొన్ని రోజులు అని చెప్పేసి. కానీ ఆయన తెలిసిందే కదా, ఆయన మొండోడు, అసలు వినరనమాట. వినకుండా మాంసం తినేస్తూ ఉంటారు. తర్వాత ఒకరోజు ముకుందుడు అక్కడ వరండాలో కూర్చుంటే, అంటే వాళ్ళ ఇద్దరి ఇల్లు కొంచెం దగ్గరే అనమాట. ఇలా వాళ్ళ సంతోష్ వాళ్ళ నాన్నగారు వెళ్తా ముకుందుడితో అంటారు, ఏమని, చూడు ముకుందా, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, నేను ఇంకా మాంసం తింటున్నాను, మాంసం తినడం వల్లే నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను, ఇంత బలంగా ఉన్నాను నేను అని చెప్తారనమాట. ఆ తర్వాత రోజే సంతోష్ గబోవా పరిగెత్తుకున్న ముకుందుడి దగ్గరికి వచ్చి, ముకుందా మా నాన్నగారు చనిపోయారని చెప్పేసి చెప్తారనమాట. సో అది ఈ ఒక స్టోరీ మన ముకుందుడి యొక్క ఒక ఫ్రెండ్ గురించి, సంతోష్ అనే ఫ్రెండ్ యొక్క ఈయన సహవాసం ఏంటి అనేది ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, శశి అనమాట. సో ఈ శశి కూడా ముకుందుడితో పాటు ఆశ్రమానికి వస్తూ ఉంటారు. శశి అంటే మన గురుదేవులకు కూడా చాలా ఇష్టం అనమాట. అయితే శశి మామూలుగా బాహ్యంగా బాగానే ఉండేవాళ్ళు, కానీ అతని యొక్క ఇంటర్నల్ అంటే అంతర్గతంగా ఆయన చాలా డిస్టర్బెన్సెస్గా ఉండేవాళ్ళు అనమాట. అంత కరెక్ట్గా ఉండేది కాదంట. ఆయన ఆలోచనలు కానీ గందరగోళ పరిస్థితి ఉంటుందంట. ఆయన మైండ్ అంతా కూడా గందరగోళంగా ఉండేదంట. ఎవరిది? శశి మైండ్. అది గమనించిన మన యుక్తేశ్వర గారు చెప్తారు, ముకుందా నువ్వు శశికి చెప్పు, అతను మంచి ఆలోచనలు చేసి అతను మంచిగా ఉంటే గనక, ఆయన నడవడిక మంచిగా ఉంటే గనక అంతా సవ్యంగానే ఉంటుంది, లేకపోతే పెద్ద జబ్బు వస్తుంది మన త్వరలో, శశికి నువ్వు కొంచెం ఆయనకి అలర్ట్ చెయ్యి అని చెప్తారు. అదే విషయం మన శశితో మాట్లాడతారు మన ముకుందుడు. మాట్లాడితే శశి ఏమో వెళ్ళి, నేనైతే నేనేమి చేయలేను గురుదేవా, అంతా మీదే బాధ్యత, మీరే చూసుకోవాలి, నేనేమి చేయలేను, నువ్వు ఒక నీలం తెచ్చుకో, అది నిన్ను కొంతకాలం జబ్బు పడకుండా త్వరగా కోలుకునేట్టు చేస్తుంది, ధరించాలి నువ్వు అని చెప్పేసి చెప్తారు. అమ్మో, ఆ నీలం కొనే స్తోమత నా దగ్గర లేదు, ఇప్పుడు డబ్బులు నా దగ్గర లేవు, దాన్ని కొనే ఇది నా దగ్గర లేదు గురుదేవా, ఇంకేదన్నా మీరే చేయాలి అని అంటారు. అయితే 1 సంవత్సరంలో నీకు 3 నీలాలు కొనే పరిస్థితి వస్తుంది, అంటే అంత 3 నీలాలు కొనగల పొజిషన్కి నువ్వు వస్తావు, కానీ అప్పటికి నీ ఆరోగ్య శశితో చెప్తారు, నీలం తెచ్చుకుంటే అది చాలా రేట్ ఉంటుంది కదా, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు గురుదేవా, అది తెచ్చుకోలేను నేను ఇప్పుడు అని చెప్పేసి అంటే, అయితే నువ్వు 1 సంవత్సరంలో నువ్వు 3 నీలాలు కొనే స్తోమతను అయితే నీకు వస్తుంది, కానీ అప్పటికి నీ జబ్బు ముదిరిపోయి చాలా ఇబ్బంది పడతావు నువ్వు, ఆ టైంకి అది ఉపయోగపడవు ఆ నీలాలు ఎట్లాగూ, కాబట్టి ఏదో ఒకటి ట్రై చేయమంటారు, కానీ నేనేమి చేయలేను అని చెప్పేసి చేతులు ఎత్తేస్తారనమాట శశి. ఇక ఒకే తర్వాత మన యుక్తేశ్వర్ గారు ఒకళ్ళ ఇంట్లో పూరిలో ఒకళ్ళ ఇంట్లో ఒక శిష్యుడు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట.
అక్కడ ఉండగా ఒక సంవత్సరం తర్వాత ఈ శశి కనిపిస్తాడు అక్కడ. శశి వాళ్ళ ఇంటి పూరిలో పక్కన ఎక్కడో ఉంటే ఆయనకి వీళ్ళు వచ్చారు అని సందేశం తెలిసి యుక్తేశ్వర గారిని చూడడానికి వాళ్ళ ఇంటికి, నరేంద్ర అనమాట, వాళ్ళ ఇంటికి వస్తే ఈయన రాకముందే కింద ఉండంగానే లోపల ఉన్నటువంటి యుక్తేశ్వర గారు చెప్తారు ఏమని, ముకుందా ఇదిగో శశి వస్తున్నాడు, అతను రావద్దని చెప్పు అని చెప్పేసి చెప్తారనమాట. ముకుందుడు గబగబా వెళ్ళి కిందకి వెళ్ళి చూస్తే ఆ శశి కనిపిస్తాడు అక్కడ. చెప్తే అలర్ట్ చేస్తాడు, రావద్దు, నువ్వు యుక్తేశ్వర గారు రావద్దు అన్నారు, ఇప్పుడు ఆయన నిన్ను చూసే పరిస్థితిలో లేరు, ఆయనకి ఇష్టం లేదు అని అంటే ముకుందుని తోసేసుకుని మరీ వచ్చేస్తారు యుక్తేశ్వర గారి దగ్గరికి. ఆయన కాళ్ళ మీద పడిపోతాడు అనమాట శశి. గురుదేవా, నా కాలేయం అంతా పాడైపోయింది, క్షయవ్యాధితో నేను బాధపడుతున్నాను, మీరే నన్ను కాపాడాలి, ఇదిగోండి 3 నీలాలు నేను తెచ్చాను, మీరే ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి బాగా బతిమాలుతాడు. అయితే యుక్తేశ్వర గారు ఒప్పుకోరు చాలాసేపటి వరకు. ఇంక ఇప్పుడు ఏమి ఉపయోగం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఎవరో నేను వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉండగా ఏంటి ఇదంతా ఇలా చేస్తున్నావు, నువ్వు వెళ్ళిపో, నేనేం చేయలేనంట. కానీ మన శశి బతిమాలతానే ఉంటాడు. ఇప్పుడు పనేం లేదు, వాటిని వెనక్కి ఇచ్చేసేసి ఖర్చుదండగా షాప్లో ఇచ్చేసేసేయి, దాని బదులు నువ్వు ఒక కడియం తెచ్చుకో, కడియం కొనుక్కో, ఆ కడియం వేసుకో, నీకు ప్రాబ్లం ఏమి ఉండదు అంటారు. నేను మెడిసిన్ వాడుతున్నాను కదా, ఆ మెడిసిన్ వాడినా వద్దా అని అడుగుతారు అనమాట. నీ ఇష్టం, నువ్వు వాడతావో పడేస్తావో నీ ఇష్టం, ఆ మెడిసిన్ మాత్రం కడియం మాత్రం వేసుకో అంటే, గురుదేవా ఓకేనా, అది జరుగుద్దా, నా ఆరోగ్యం బాగవద్దా అంటే, సూర్యచంద్రులు ఏమైపోయినా సరే నువ్వు హెల్తీగా ఉండడం అనేది కరెక్ట్, నిజం, జరుగుద్ది, ప్రాబ్లం ఏమి ఉండదు, నువ్వు ఖచ్చితంగా హెల్తీగా ఉంటావు అని చెప్పేసి యుక్తేశ్వర గారు చెప్తారనమాట. ఆయన చెప్పినట్లుగానే శశికి ఒక కడియం వేసుకుంటారు. ఆ కడియం వేసుకున్నాక ఆయన ఆరోగ్యం అనేది మంచిగా అవుతుంది. కాకపోతే మన యుక్తేశ్వర గారికి కలవడానికి ఈయన వెళ్ళలేరనమాట. అంటే ఇప్పుడు అంత బతిమాలి ఆయన అంటే అంత ఇష్టము నమ్మకము ఉన్న వ్యక్తి సడన్గా వన్స్ జబ్బు తగ్గిన తర్వాత యుక్తేశ్వర గారిని అసలు కలవరనమాట. అప్పుడు ముకుందుడికి అర్థం అవుతుంది ఏమని అంటే, ఆయన యొక్క కృతజ్ఞత భావం అనేది పూర్తిగా మిళితమైపోయింది అనమాట. ఇక ఆయన వేసుకున్నటువంటి ఆ కడియం వలన సరైన టైంలో వేసుకోకపోవడం వలన విరుద్ధమైనటువంటి ఫలితాలు వచ్చినాయి అన్నమాట. అంటే ఆయన యొక్క ప్రవర్తన ఆల్రెడీ శశి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, గందరగోళంగా ఉంది, విచ్చలవిడిగా ఉంది. సో ఆ ప్రవర్తన ఇంకా ఎక్కువైపోయిందంట. అంతకుముందున్న ఈయన ఆరోగ్యపరంగా సంకల్ప శక్తి అనేది స్ట్రాంగ్ అయింది, ఇంప్రూవ్ అయింది. బట్ ఆయన యొక్క నడవడిక, బిహేవియర్, ఆయన యొక్క ప్రవర్తన అనేది రివర్స్ అయిపోయిందన్నమాట, విరుద్ధమైపోయిందన్నమాట. అది మన ముకుందుడికి అర్థమవుతుంది. ముకుందుడు జీవితంలో జరిగిన ఒక చిన్న అద్భుతం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆయన ఇంటర్మీడియట్ చదువు అనేది చదువుకునేటప్పుడు ఏమైంది అంటే, ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి కదా, ఆ ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో ఈయనకి బెంగ పట్టుకుందనమాట. ఎలా రాయాలి ఎగ్జామ్స్, నేను ఇప్పటివరకు సరిగ్గా చదవలేదు అని చెప్పేసి యుక్తేశ్వర గారి దగ్గరికి వెళ్ళి ఆయన వద్దంటారులే అని చెప్పేసి వెళ్తే, యుక్తేశ్వర గారేమో నువ్వు ఇప్పుడు వరకు చక్కగా ఆధ్యాత్మికంగా శిక్షణ తీసుకున్నావు కదా, ఏం పర్వాలా, ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తావు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి పరీక్షలకి హాజరవ్వు, మంచిగా పాస్ అవుతావు అని చెప్పేసి చెప్తారు. సరే అని చెప్పేసి ఆయన యుక్తేశ్వర గారి మాట మీద వెళ్ళిపోయి బుక్స్ అన్నీ దగ్గర పెట్టి వేసుకుని చదువుతూ ఉంటారనమాట. అంటే ఫస్ట్ ఆయనకి ఎలా స్టార్ట్ చేయాలి అనేది తెలీదు. కాసేపు మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్ చేస్తే కొంచెం ప్రశాంతంగా అయిపోయి ఫస్ట్ బుక్ ఓపెన్ చేస్తారు. ఒక్కొక్క బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ ఏది ఇలా తెస్తా ఏది కంటగా పడితే దాన్ని చూస్తాం అలా మొదలుపెట్టారండి. అలా ప్రతి పుస్తకము కూడా చూసుకుంటూ వచ్చారు. అట్లా వారంలో ప్రతిరోజు 18 గంటలు చదివారంట. అలా ఒక వారం పాటు 18 గంటలు రోజుకి అలా చదివితే అంటే ఆయనకి ఇక బై హార్ట్ కంఠస్థం చేయడం అనేది బాగా వచ్చేసిందండి. ఇక అట్లా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి చక్కగా పరీక్షలు అన్నీ బాగా రాశారు. జస్ట్ పాస్ మార్క్స్తో పాస్ అయిపోయారనమాట. ఇక ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక అద్భుతమే జరిగింది, ఈయన పాస్ అవ్వడం అంటే చాలా గ్రేట్ అని చెప్పేసి అందరూ హ్యాపీగా ఉన్నారు. అయితే అట్లా యుక్తేశ్వర గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటారు. ఇంకా ఆయన హ్యాపీనెస్ రెట్టింపు అయ్యేలాగా యుక్తేశ్వర గారు ఒక మాట చెప్తారనమాట. ఇప్పటి వరకు నువ్వు కలకత్తాలో చదివావు కదా ఇంటర్మీడియట్, ఇక మీదట నువ్వు నెక్స్ట్ అంటే ఇంటర్ కోర్సు 2 years, ఆ నెక్స్ట్ ఏంటి అంటే డిగ్రీ కోర్సు ఇంకొక 2 years చదవాలన్నమాట. సో ఆ 2 years డిగ్రీ కోర్స్ అనేది నువ్వు కలకత్తాలో చదవవసరం లేదు, శ్రీరాంపూర్లోనే చదువుదు కానీ అని చెప్పేసి చెప్తారు.
అయితే శ్రీరాంపూర్లో డౌట్ ఏంటి గురుదేవా, అసలు శ్రీరాంపూర్లో అసలు డిగ్రీ కోర్సే లేదు, ఓన్లీ ఇంటర్మీడియట్ కోర్స్ ఉంది కానీ డిగ్రీ కోర్స్ లేదు కదా శ్రీరాంపూర్లో, ఎట్లా సాధ్యము అని అంటారు. అంటే అయితే తిరగలేను కానీ చందాలు వసూలు చేసి ఇక్కడ శ్రీరాంపూర్లో డిగ్రీ స్టార్ట్ చేయడానికి, బట్ వేరే ఒకళ్ళ ద్వారా నేను అది నీకు చేస్తాను, నేను వేరే ఒకళ్ళు చందాలు పోగు చేసి ఇక్కడ శ్రీరాంపూర్లోనే డిగ్రీ వచ్చేలాగా, డిగ్రీ కోర్స్ జరిగేలాగా చేద్దాము అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇక అట్లా కొన్ని రోజులకి మన శ్రీరాంపూర్లో కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అనౌన్స్ చేస్తారు, సో మేము చందాలు పోగు చేసాము, ఊరు తిరిగి ఇక్కడే శ్రీరాంపూర్లో డిగ్రీ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పేసి. ఇక యుక్తేశ్వర్ గారు మన ముకుందుడిని అక్కడ జాయిన్ చేస్తారనమాట. ఇక ఫస్ట్ సీటు మన యోగానంద గారిదే అనమాట, అక్కడ డిగ్రీ కోర్సు జాయిన్ అవుతారు. సో అయితే ఇది ఒక అద్భుతం. ఏంటి అంటే కొన్ని అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ నిశితంగా పరిశీలిస్తే, ఆలోచిస్తే మనకి ఏమవుతుంది అంటే మన జీవితంలో కొన్ని అద్భుతమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. ఈవెన్ నాకు సంబంధించి కూడా నేను ఇంటర్మీడియట్ చదవను, ఇంకా వేరే నేను చదివేటప్పుడు మాకు ఇక్కడ ఎలాంటి ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం అనేది లేదు, కానీ నేను ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం చదవాలనుకున్నాను. అప్పుడు ఏమైంది అంటే అదే సంవత్సరం ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఫస్ట్ స్టూడెంట్ అక్కడ జాయిన్ అవ్వడానికి. అండ్ అదేవిధంగా ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అవుదాము అనుకుంటే బీఎస్సీ లేదు, బీఎస్సీ ఇక్కడ లేదు. మా నాన్నగారేమో బయటికి చదువుకి పంపించడం ఇష్టం లేదు, బయటికి వేరే ఊరు పంపించడానికి రెడీగా లేరనమాట. ఇక చదువు మానేస్తానేమో అనుకున్న టైంలో ఆ సంవత్సరమే బీఎస్సీ స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ స్టూడెంట్ టు జాయిన్. సో అట్లా అది నాకు ఇప్పుడు ఆలోచిస్తే అది ఒక అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా ఇలా అద్భుతాలు అనేవి జరుగుతాయి, అది మనం ఆలోచించాలి. ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మీ లైఫ్లో కూడా ఇట్లాంటి అద్భుతాలు ఏమైనా జరిగితే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం బాటమ్ లైన్, ఈ చాప్టర్ యొక్క బాటమ్ లైన్ ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ విషయం మనకి ఏంటి అంటే సంతోష్ వాళ్ళ నాన్నగారికి బలవంతంగా కడియం వేశారు. కడియం వేసినప్పటికీ కూడా ఆయనకి నమ్మకం లేక ఎలా పడితే ఆయన అలా ఉండడం వలన ఏమైంది, ఆయన చనిపోవడం జరిగింది. అంటే ఉపయోగం లేదు, కడియం వేసుకున్న ఉపయోగం లేకుండా పోయిందనమాట. అది ఎక్స్టెండ్ అయినా ఇక మనిషి అయితే లేరు. సో నమ్మకం లేకుండా ఏ పని కూడా మనం చేయకూడదు. ఒక వస్తువుని మనం ధరించామంటే దానిపైన మనం నమ్మకం పెట్టుకోగలిగితేనే దాన్ని ధరించాలి, లేకపోతే అది దండగా అనమాట. అండ్ రెండో విషయం ఏంటి, మనకి శశి విషయంలో శశి కరెక్ట్ టైంలో ఆ నీలం తీసుకురాలేదు, ఆ తర్వాత కడియం వేసుకోవాల్సి వచ్చింది. సో కరెక్ట్ టైంలో ఆయన జీవితానికి ఒక టైం ఇవ్వాల, ఆ తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఆయన ఎలా ఉంటారు, ప్రవర్తన మార్పు లేకుండా ఆయన ఎలా కావాలంటే అట్లాగే ఉండి అక్కడ కావాల్సిన టైంలో ఆయన నీలాలు వేసుకోలేదు. ఆ తర్వాత కడియం వేసుకోవడం వల్ల ఏమైంది, అది విరుద్ధ ఫలితాన్ని ఇచ్చింది. అంటే ఆయన బిహేవియర్ని పూర్తిగా మార్చేసింది అనమాట. సో విరుద్ధ ఫలితాలు అనేది వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలన్నమాట అట్లా. సో నెక్స్ట్ మనకి ఏంటి అంటే అద్భుతం ఎందుకు జరుగుతుంది అంటే ఆ అద్భుతం మన లైఫ్లో ఏంటి అంటే భగవంతుడు సూచన, ఆయన మనకి కొన్ని సైన్స్ చేస్తుంది అనమాట. ఏమని అంటే నేను నీకున్నాను, నేను నీకు హెల్ప్ చేస్తాను, నీకు సహాయం చేస్తాను అని చెప్పేసి ఆయన మనకి ధైర్యం ఇస్తాకి మన లైఫ్లో చిన్న అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, దాన్ని మనం గమనించుకోవాలి. అండ్ నాలుగో విషయం ఏంటి అంటే ఫ్రెండ్ ఉండడం వల్ల మన యొక్క మంచి ఫ్రెండ్షిప్ సాంగత్యం వల్ల వాళ్ళు అదృశ్యంగా మనకి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ విషయంలో మనకు ముకుందుడు వాళ్ళ శశి అండ్ సంతోష్ వాళ్ళని ఈయన ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళు కనీసం కొంతకాలం వరకైనా వాళ్ళు హెల్తీగా ఉండగలిగారనమాట. సో అది మనకి ఈ చాప్టర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.